గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదంటూ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు భారతీయుల్లో ఆందోళన రేపుతోంది. గత కొన్ని వారాలుగా ఇమిగ్రేషన్ నిబంధనల్ని కఠినతరం చేసిన అగ్రరాజ్యం గ్రీన్ కార్డ్ H1B వీసా కలిగిన భారతీయులకు పలు సూచనలు చేసింది. అమెరికాలోకి వచ్చేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు సంబంధిత పత్రాలు వెంట ఉంచుకోవాలని పేర్కొంది. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదంటూ అగ్రరాజ్యం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు లక్షలాది మంది వలసదారుల్లో, ముఖ్యంగా భారత సంతతిలో గుబులు రేపాయి. వాటికి తోడు గత కొన్ని వారాలుగా వలస చట్టాలను మరింత కఠినతరం చేయడం ఆందోళనలు మరింత పెంచుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల యుఎస్ ఇమిగ్రేషన్ అటార్నీ అధికారులు కీలక సూచనలు చేశారు. H1B, F1 గ్రీన్ కార్డు కలిగిన భారతీయులు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమెరికాలో ప్రవేశించడంతో పాటు నిష్క్రమించే సమయాల్లో తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయని, సహనంతో ఉండాలన్నారు. 43 దేశాల పౌరులపై అమెరికా నిషేధం విధించనున్న నేపథ్యంలో తనిఖీలు కఠినతరమయ్యాయి. లక్షల మంది భారతీయులు అమెరికాలో నివసించడంతో పాటు ఉద్యోగాలు చేయటం లేదా విద్య అభ్యసిస్తున్నారు. అగ్రరాజ్యానికి తిరిగొచ్చినప్పుడు లేదా బయటికి వెళుతున్నప్పుడు తనిఖీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శాశ్వత నివాసితులు, చట్టబద్దమైన వీసా ఉన్నవారు తమ నివాసం లేదా పని చెల్లుబాటు గురించి ఇబ్బంది లేకపోయినా తనిఖీల వల్ల కొంత సహనంతో ఉండాలని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు సూచించారు. గ్రీన్ కార్డ్, H1B, F1 వీసాలపై ఉన్న భారతీయులు అమెరికాలో ప్రవేశించడంతో పాటు నిష్క్రమించే సమయాల్లో తనిఖీ పెరిగినందున వీసా స్టాంపింగ్కు ఆలస్యం కావచ్చని అధికారులు సూచిస్తున్నారు. వలస నిబంధనలు కఠినతరం చేయడం వల్ల వ్యక్తుల వివరాలను ఆరా తీసేందుకు ఎక్కువ సమయం పడుతోందని అంటున్నారు. విదేశాల్లో ఎక్కువ కాలం ఉండి అమెరికాకు తిరిగొచ్చేవారు కస్టమ్స్, సరిహద్దు అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వలసదారులు తమ స్వదేశం పాస్పోర్టు సహా అన్ని పత్రాలు వెంట సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రీన్ కార్డు, వీసా, రీఎంట్రీ పర్మిట్, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు, వేతన స్లిప్పులు సరిచూసుకోవాలని తెలిపారు. విద్యార్థులైతే సంబంధిత కాలేజీ, యూనివర్సిటీ అనుమతి పత్రం, యుఎస్ బ్యాంకు ఖాతా వివరాలు వంటివి చూపించాలని సూచించారు. అమెరికా తనిఖీలు పెంచడం వల్ల వీసా స్టాంపింగ్ దరఖాస్తుల పెండింగ్ పెరిగిపోయింది. గత కొన్ని వారాలుగా అమెరికా అధికారులు అదుపులోకి తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగింది. కఠిన నిబంధనల కారణంగా పాలనాపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. కేవలం ప్రవేశాల సమయంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలోనూ పెండింగ్ దరఖాస్తులు పెరిగిపోయాయి. ప్రతి దశలోనూ దరఖాస్తులు, డాక్యుమెంట్లను భూతద్దంలో చూడడం వల్ల జాప్యం జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోందనే విషయంపై స్పష్టత లేనందున డాక్యుమెంటేషన్ పెండింగ్లు పెరుగుతున్నాయి. ఫలితంగా అప్లికేషన్ను ప్రాసెస్ చేసే సమయం కూడా పెరిగిపోతుంది.